వీళ్ళు ఇంకా రాలేదేంటి? హారిక వస్తున్నారండి. టెడ్డీ ఏది? డాడీ కమ్. హాయ్ తల్లి, కమ్ కమ్ కమ్. నేను రెడీ. తింటానికా? గేమ్లో నిన్ను ఓడించడానికి. నేను రెడీ. ఓడిపోవడానికా? చూద్దాం ఈ రోజు ఎవరు గెలుస్తారో. చూద్దాం. డాడీ ఓకే ఓకే ఓకే. లేట్ చేస్తే మా డార్లింగ్ కి కోపం వచ్చేస్తుంది. కమ్ ఆన్, లెట్స్ ప్లే. ఈవిడ సతీ సావిత్రి అనసూయల టైపు. భర్త అంటే ప్రేమ, సాంప్రదాయం అంటే గౌరవం, బోల్డంత మంచితనం అన్నీ కలిపి ఓ మంచి హౌస్ వైఫ్. బాగా చదువుకునుండి బోల్డంత శాలరీ వచ్చే అవకాశం ఉన్నా భర్త సంసారం కోసం హౌస్ వైఫ్గానే ఉంటుంది. వీళ్ళ ముగ్గురే ఇంట్లో ఉంటారు. వీళ్ళ కిషోర్ అంటే ఎంత ప్రాణమో కిషోర్కి వీళ్ళంటే అంతే ప్రాణం. హాస్పిటల్ నుంచి ఇంటికి 5 గంటలకల్లా వెళ్తాడు. ఇక్కడ కారు ఎక్కితే ఇంట్లోనే దిగుతాడు. ప్రతి నిమిషాన్ని వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. చిన్న కుటుంబం. వన్ మినిట్ డార్లింగ్, ఇప్పుడే వస్తాను. పక్కు. నమస్కారం బాబు. వాళ్ళ ఆయన కోసం అది ప్రతి క్షణం ఎదురు చూస్తుంది. అందరం అడుక్కొక అబద్ధం చెప్పి దాన్ని కాపాడుకుంటున్నాం. మీరు అచ్చం వంశీబాబులా ఉండేసరికి ఎవరో చూసి రాధకు చెప్పారు. దాంతో అది వాళ్ళ ఆయన వచ్చాడనుకుని ఊరంతా వెతుకుతుంది బాబు. మీరా సిటీకి ఎప్పుడు వచ్చారు? నిన్ననే వచ్చాం. రండి, లోపలికి రండి, కూర్చోండి. రాధని హాస్పిటల్కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళాం బాబు. డాక్టర్ గారు పరీక్షలు కూడా చేశారు. ఏమన్నారు? రాధకొచ్చిన జబ్బు మందులతో తగ్గదన్నారు. కానీ దానికి నయమయ్యే మార్గం మాత్రం చెప్పారు. అలాగైతే వెంటనే ప్రయత్నించండి. అందుకే మీ దగ్గరికి వచ్చాం బాబు. ఆ అమ్మాయి కథ వినగానే చాలా బాధేసింది. ఒక డాక్టర్గానే కాదు, సాటి మనిషిగా కూడా ఆమెకు నయం కావడానికి నా వంతు సహాయం నేను చేయడానికి రెడీగా ఉన్నాను. ఏం చేయాలో చెప్పండి. కిషోర్ గారు, రాధ మిమ్మల్ని చూసి తన భర్త వచ్చాడని చాలా ఆశతో ఉంది. ఈ పరిస్థితిలో తను తిరిగి మామూలు స్థితిలోకి రావాలంటే మీరు రాధ భర్తగా నటించాలని చెప్పారు. బాబు, మీరొక్కసారి వచ్చి దానికి కనిపిస్తే చాలు. అది ఇప్పటి వరకు అనుభవించిన బాధంతా పోతుంది. చూడండి, నాకు పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది. వాళ్ళు నన్ను క్షణం కూడా విడిచి ఉండలేరు. ఇంకేదైనా చేయగలను, కానీ ఇలా భర్తగా నటించడం మాత్రం నా వల్ల కాదు. ఐఎమ్ సారీ. అంతేకాదు, భర్తగా నటించడం నైతికంగా చాలా తప్పు కూడా. అలా అనకండి బాబు. దాని కథంతా విన్నారు కదా. ఇప్పుడు మీరు తప్ప నా చెల్లిని ఎవరూ బ్రతికించలేరు. ఒక్కసారి రండి బాబు. వేరే అమ్మాయికి భర్తగా నటించడం మీరనుకున్నంత సులువు కాదు. ఈ విషయం నా భార్యకి తెలిస్తే నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ వస్తాయి. అవసరమైతే అమ్మగారి కాళ్ళు పట్టుకుని బ్రతిలాడతాను. అవసరం లేదు. అసలు ఇదంతా తెలిస్తే తను చాలా టెన్షన్ పడుతుంది. అంతేకాదు, నా ప్రాబ్లమ్స్ నాకున్నాయి. కిషోర్ గారు, ఇంకొక్కసారి ఆలోచించండి. అవును బాబు, ఎలాగైనా నా చెల్లెల్ని కాపాడండి. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుంటాను. చూడండి, బ్రతిమలాటకు ముందు ఒక మాట, బ్రతిమలాడిన తర్వాత ఒక మాట చెప్పడం నాకు అలవాట్లేదు. భర్తగా నటించడం తప్పు. నేను ఏ హెల్ప్ అయినా చేస్తాను. వన్ మినిట్ హారీ. చూసారుగా, కొద్దిసేపు లేట్ అయితేనే అప్పుడే పిలుస్తున్నారు. ఇక నేను మరో అమ్మాయికి భర్తగా ఉన్నానని తనకు తెలిస్తే
చాలా ప్రమాదం. నేను డాక్టర్ ప్రకాష్తో మాట్లాడి ఇంకో దారి ఏమైనా ఉందా అని అడుగుతాను. అలా ఏమైనా ఉంటే నేను ఏమైనా చేస్తాను. ఇక మీరు వెళ్ళొచ్చు. అది కాదు బాబు. వెళ్ళొస్తాను సార్. ఆగిపోయావేంటన్నయ్య? వెళ్దాం రా. నా మీద ఒట్టేసి తీసుకొస్తానని చెప్పు. చెప్పన్నయ్యా. నా మీదొట్టమ్మా, ఆయన తీసుకొస్తాను. నేను రాలేనమ్మా. అన్నయ్య, అన్నీ మన చేతుల్లో లేవు కాబట్టి రాధ పసుపు కుంకుమలు రాలిపోతుంటే చూస్తూ భరించాము. అది మొగుడి కోసం పిచ్చిదాన్లా ఎదురు చూస్తుంటే అబద్ధాలు చెప్పాము. డాక్టర్ గారు చెప్పిన ట్రీట్మెంట్ కోసం కిషోర్ గారిని బ్రతిమాలాము. అంతకు మించి మనమేం చేయలేంగా. చేయాలమ్మా, ఏదో ఒకటి చేయాలి. అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కిషోర్ బాబుని ఒక్కసారి చూసినా చాలు. ఇంతకాలం అది పడిన బాధ అంతా పోతుంది. ఆ బాబు ఒక్క మాట ఎలా ఉన్నావు అని అడిగినా చాలు, పోగొట్టుకున్న ఆనందం అంతా తిరిగి వస్తుంది. నువ్వు చెప్పింది నిజమేనన్నయ్య. కానీ ఆయన నేను ఈ పని చేయలేను అన్న తర్వాత మనమేం చేయగలం? ఏం చేయగలమో నాకు తెలియదు. కానీ ఇన్ని రోజులు దానికి ఆశలు కల్పించాం. ఎలాగైనా ఆ బాబును ఒప్పించాలి. చిన్నప్పుడు దానికి నువ్వు అడిగితే నా ప్రాణాలను ఇస్తానమ్మా అని చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అది దాని ప్రాణాన్ని ఇమ్మని అడుగుతోంది. ఇవ్వలేను అని దానికి ఎలా చెప్పానమ్మా? అమ్మా జ్యోతి, పోగొట్టుకున్న సౌభాగ్యాన్ని తిరిగి ఇవ్వలేను. మొదటి రాత్రి నీ మాంగళ్యం మంట కలిసిపోయిందన్న నిజాన్ని చెప్పలేను. కనీసం ఈ బాబు నొప్పించి ఒక్క క్షణమైన దాని మొహంలో సంతోషం కనిపించే అవకాశం ఇది ఒక్కటే. దీన్ని నేను వదులుకుంటే దాని అన్నగా నేను చచ్చినట్టే. అవి మాటలన్నయ్య, పద వెళ్దాం. నువ్వు వెళ్ళమ్మా. కష్టమో నష్టమో ఆ బాబు నొప్పించే వస్తాను. నేను ఆయన కోసం ఉన్నానని తెలిస్తే అది కొంచెం శాంతిస్తుంది. ఆ బాబు బయటకు వచ్చాక మళ్ళీ ప్రయత్నిస్తాను. అప్పటి వరకు ఇక్కడే ఎలా ఉంటావన్నయ్య? మొగుడి మీద పంచప్రాణాలు పెట్టుకుని బతుకుతున్న నా చెల్లెల కళ్ళ ముందే ఆయన కారులో వెళ్ళిపోతుంటే పడిన వేదనతో పోల్చుకుంటే ఇది చాలా చిన్న విషయం అమ్మా. వాళ్ళు సంతోషంగా ఉంటే పిల్లా పాపల్ని ఎత్తుకుని ఆడించాల్సిన ఈ చేతులతో బావగారికి అంత్యక్రియలు చేసినప్పుడు నేను అనుభవించిన నరకం ముందు ఇదంతా అమ్మా. నువ్వు వెళ్ళమ్మా. బావగారు తాతగారితో పాటు మనిద్దరం కూడా పోయామనుకొని గుండాగి చచ్చిపోతుంది. నువ్వు త్వరగా వెళ్ళు. అన్నయ్య, ఆయన వస్తే దాని అదృష్టం. ఒకవేళ మన దురదృష్టం కొద్దీ అది జరగలేదనుకో, నువ్వు దానికి అండగా ఉండాలి. మర్చిపోకు. బాబాయ్, అక్కడి నుంచి ఆయన ఇక్కడికి రావడానికి ఎంతసేపు పడుతుంది? మహా అయితే 2 గంటలు పడుతుంది. విమానం ఎన్ని గంటలకు వస్తుంది? కరెక్ట్ టైం అయితే 5 గంటలకు వస్తుందమ్మా. కొంచెం లేట్ అయితే చెప్పలేం. రైళ్లు బస్సులు లేటుగా వస్తాయి కానీ విమానాలు కూడా ఆలస్యంగా వస్తాయా బాబాయ్? ఆలస్యం అవటానికి ఏమైతే ఏముందమ్మా. సర్లే, అనుకున్న టైంకి వస్తే అదే చాలు.
సరస్వతి, ఆయన వచ్చేస్తారుగా? రాదమ్మా, నువ్వేం ఫికర్ చేయమాకు, తప్పకుండా వస్తాడు. నన్ను నమ్మినోళ్ళెవరూ చెడరు. నువ్వు ఒక్కదానివే వచ్చావేంటే? అన్నయ్య అయినా ఎక్కడున్నారు? అది ఫ్లైట్ రైట్ టైంకి రాలేదే. పైగా ఏ టైంకి వస్తుందో తెలీదు. అన్నయ్య ఏమో చీకటి పడిపోతుంది, ఆడపిల్లవి నువ్వు ఇక్కడెందుకు అని పంపించేశాడు. రైళ్లే ఎంతసేపు ఆలస్యంగా వస్తాయని బోర్డు పెడతారు. అలాంటిది విమానం ఆలస్యం అయితే ఎప్పుడొస్తాయో తెలీదా? తెలుస్తాయి కానీ. అమ్మా జ్యోతి, ఎప్పుడు ఏ విమానం వస్తుందో ఎవరికీ తెలీదమ్మా. ఇలా రండి, టీవీ చూడండి, రండి. రాత్రి కురిసిన భారీ వర్షాలకు ముంబై నగరం అతలాకుతలమైంది. రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. విమాన రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అదన్నమాట విషయం. అంత వర్షంలో ఏ విమానం ఎప్పుడొస్తుందో ఎలా తెలుస్తుంది చెప్పు? పైగా సత్యం ఎయిర్పోర్ట్లోనే ఉన్నాడమ్మా. ఎప్పుడు వస్తే అప్పుడు తీసుకొస్తాడు. నువ్వు ప్రశాంతంగా ఉండు. ఏంటో బాబాయ్, అసలు నా రాతే బాగోలేనట్టుంది. ఎప్పుడు ఏదో ఒక సమస్య. ఆయన వచ్చినప్పుడే తాతగారికి అలా అయింది. తర్వాతేమో బొంబాయి వెళ్ళారు. ఇప్పుడేమో వర్షాలు. ఛ! నా కోసమే వస్తున్నట్టున్నాయి ఈ వాన్లు. జ్యోతి, నా మాట విని ఈ నాటకాన్ని ఆపేయండి. రాధకి నిజాన్ని ఎప్పుడో చెప్పడం కన్నా ఇప్పుడు చెప్తేనే మేలని నాకు అనిపిస్తోంది. ఆ విషయం గురించి మీరు ఆలోచించండి. వెళ్ళేప్పుడు రాధ బాగా బాధపడింది. ఆ డాక్టర్ ఇంటి ముందు ఎన్ని ఇబ్బంది పడుతున్నాడో ఆ సత్యం. ఏవండి, మీ హాఫ్ అన్ అవర్ రీడింగ్ టైం అయిపోయింది. ఇది టెడ్డీ నిద్రపోయే టైం. ఎరా డార్లింగ్, నిద్ర వస్తుందా? అమ్మ పక్కన బజ్జుంటావా, నాన్న పక్కన బజ్జుంటావా? మన ఇద్దరు పక్కన పడుకుంటానని చెప్తుంది. నా కూతురు బంగారం. నా కూతురు బంగారం కాదు, ప్లాటినం. సరే, నేను లైట్స్ ఆఫ్ చేసి వస్తాను. ఏవండి, ఎవరు బయట నిల్చుని మనింటినే చూస్తున్నాడు. నన్ను చూడగానే చేతులెత్తి దండం పెట్టాడు. ఇతనా? మీకు తెలుసా? ఇంతకుముందు టీవీ చూస్తుంటే ఎవరో వస్తే మాట్లాడాను అన్నాను కదా, ఇతనే. మరి మాట్లాడేశారు కదా, ఇంకా అక్కడే ఉన్నాడేంటి? నువ్వు అడిగిన పని చేయడం నా వల్ల కాదు, వెళ్ళు అని అతనికి చెప్పాను. బట్ అతనికి అర్థమైనట్లేదు. నేను వెళ్ళి పంపించొస్తాను, నువ్వు వెళ్ళు. పాపం, ఎంతో ముఖ్యమైన పని అయి ఉంటుంది, అందుకే అక్కడున్నాడు. మనం చెయ్యాలి అనుకున్న పని ఎంత కష్టమైనా మానుకోలేం. అది అతని పరిస్థితి. మనం చేయలేని పని ఎంత సులభమైనా దాని గురించి మనం ఆలోచించాం. ఇది నా పరిస్థితి. అందుకే అతను ఇంతసేపు ఇక్కడున్నాడు. నువ్వు వెళ్ళు.
నువ్వెందుకు ఇక్కడ ఉన్నావు నేను అర్థం చేసుకోగలను, కానీ నీకే నా పరిస్థితి అర్థం కావట్లేదు. అది కాదు బాబు. ప్లీజ్ నన్ను చెప్పని. మొత్తం విన్నాక నువ్వు చెప్పాలనుకుని చెప్పు. నువ్వు అడిగింది న్యాయమైన కోరికే, కానీ ఆ కోరిక తీరదు అని చెప్పడానికి కారణం నీకు తెలియాలి. అప్పుడే నువ్వు నన్ను తప్పుగా అనుకోవు. నా భార్య అంటే నాకు ప్రాణం. నేను ఇలా నటించాలి అని చెప్తే నన్ను అపార్థం చేసుకుంటుందని నేనేం చెప్పను, కానీ నా గతం తెలిసి ఇలా ఎందుకు చేశావని తన కళ్ళు నన్ను ప్రశ్నిస్తాయన్నది మాత్రం నిజం. మా మావగారు చాలా మంచివారు. అనుకోని పరిస్థితుల్లో ఒక విడోకి హెల్ప్ చేయాల్సి వచ్చింది. దాన్ని మా అత్తగారు అర్థం చేసుకుని వాళ్ళింట్లోనే ఉంచుకుని ఆవిడకి అన్ని సహాయాలు చేశారు. కొంతకాలానికి ఆ విడోకి మా మామగారికి రిలేషన్ ఏర్పడింది. అది ఎవరూ కావాలని చేసింది కాదు, పరిస్థితుల వల్ల అలా జరిగింది. ఆ విషయం తెలిసిన అత్తగారు మనోవ్యక్తం మరణించారు. ఈ విషయం తెలిసిన నా భార్య వాళ్ళ నాన్నను ద్వేషించలేదు. నాన్నగారు చాలా మంచివారు. పరిస్థితులు ఆయన అలా చేశాయి. అసలు ఆమెకు సహాయం చేసే పరిస్థితే రాకపోతే నాన్నగారు చివరి వరకు మంచివారుగానే మిగిలిపోయేవారు. అమ్మ దక్కేది అని చెప్పుకొని ఏడ్చేది. ఇప్పుడు మీ చెల్లెలు నా భార్య కాదని నాకు తెలుసు, కానీ రాధ దృష్టిలో నేను తన భర్తని. పైగా జస్ట్ నేను కనిపించి వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఇంకొకసారి భర్తకు దూరంగా ఉండటానికి ఆమె మనసు ఒప్పుకోదు కాబట్టి. సో నాటకం మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది, ముగింపు ఉండదు. అందరి విషయంలోనూ అలాగే జరుగుతుందని నమ్మకం లేదుగా బాబు. జరగదు అని గ్యారంటీ లేదుగా. నాకు సంబంధించినంత వరకు పరిస్థితిని కల్పించుకుని తర్వాత బాధపడడం కన్నా ముందే జాగ్రత్త తీసుకోవడం మంచిది. నేను వాళ్ళ నాన్నలాగే ప్రవర్తిస్తే నా భార్య తట్టుకోలేదు. నా భార్య కోసం నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మీకు మా పరిస్థితి గురించి తెలిసి ఆశపడొద్దన్నారు, కానీ నేను రైతును బాబు. వేసిన విత్తనాలు మొలకెత్తుతాయో లేదో నాకు తెలియదు. వానొస్తుందో రాదో, కరెంటు ఉంటుందో లేదో కూడా నేను తెలుసుకోలేను. మొలకెత్తిన పంటకి పురుగు పడుతుందని తెలుసు. వాడిన మందులు అన్ని పురుగుల్ని చంపలేవని తెలుసు. పంట రేటు తగ్గొచ్చు, గిట్టుబాటు ధర లేకపోతే అప్పులు పాలవుతామని తెలుసు. ఇన్ని తెలిసినా నేను వ్యవసాయం చేయటం మానను బాబు. ఎందుకంటే అన్నీ సక్రమంగా జరిగి 4 వేళ్లు నోట్లకు పోతాయనే ఆశ బాబు. రైతులు భూమిని నమ్ముకుని మాత్రమే కాదు బాబు, ఆశని నమ్ముకుని కూడా బతుకుతారు. అదే ఆశతో ఈ అడ్రస్ ఇస్తున్నాను బాబు. మీరు ఎప్పుడైనా మనసు మార్చుకుని రావాలనుకుంటే మీకు అడ్రస్ తెలియదు కాబట్టి ఇది ఇస్తున్నాను. నా చెల్లెలకి నువ్వేం అడిగినా ఇస్తానమ్మా అని చెప్పేవాడిని. కానీ ఈరోజు నాకు ఓ విషయం అర్థమైంది. నిలబెట్టుకోలేని మాట ఇవ్వకూడదు అని. మీ మనసు బాధ పెట్టుంటే నన్ను క్షమించండి. అర్థమైంది డాక్టర్. ఒక పేషెంట్కి ట్రీట్మెంట్ చేయడానికి మనం ఏమైనా చేయాలి. అది మన వృత్తి ధర్మం. అందుకే మీరు నన్ను ఈ పని చేయమని అడుగుతున్నారు.